అసలు ఎంత ట్రై చేసినా మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఫిట్టింగ్ కుదరకపోయిన తర్వాత లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఇలాంటి జార్జెట్ క్లాత్ కుట్టినప్పుడు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అనేది టైట్‌గా రావడం, లూజ్‌గా రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, అలా లేకోకుండా ఎలాంటి టిప్స్‌ని మనం ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో అనేది క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే మీరు చూడండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్ తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ అంతా కూడా జాయిన్ చేసేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మీకు ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే చెప్పానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి లైనింగ్ క్లాత్ తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుందండి. ఆ మెయిన్ క్లాత్లో వచ్చేసి దీని మీదకి ఈ విధంగా రివర్స్ పెట్టుకోకుండా ఈ విధంగా అయితే పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. సో నాకు పైకి కనిపిస్తుంది కదా, సో దానికోసం అయితే నేను ఇక్కడ మనకి కనిపించే విధంగా పెట్టేసుకున్నాను. కనిపించే విధంగా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి 36 బ్లౌజ్ అండి. దీంట్లో మనకి చేంజెస్ అయితే చెప్పారు, ఇంకా లూజ్ అయితే పెట్టమన్నారు కస్టమరు. ఇది మొత్తం కూడా అంతా మొత్తం ఎట్లా ఉంటే అట్లా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి. అంటే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసేసి నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత టక్స్లు కూడా ఇచ్చేయాలండి. బ్యాక్ పార్ట్లో టక్స్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము 4 ఇంచెస్ ఉండే విధంగా అనేది మనము టక్స్లు అనేది ఇచ్చుకోవాలి. దీనికి నేను కంటిన్యూయేషన్ అయితే లైవ్ అయితే చేశానండి. ఒకవేళ మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ నేను లైవ్లో వచ్చేసి షేప్ బెల్ట్ వితౌట్ మెజర్మెంట్స్ లేకుండా నార్మల్గా మనము ఆది బ్లౌజ్తో ప్రకారంగా షేప్ బెల్ట్ని ఏ విధంగా కుట్టుకోవాలి అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు భయం వేస్తున్నా అంటే కొంచెం అర్థం కాకపోయినా మీరు ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను అసలుకి ఎక్కడే కానీ నేను మెజర్మెంట్స్ అనేది వాడట్లేదు. అన్నీ కూడా నేను బై హ్యాండ్తో అయితే మీకు చూపించాను. నేను లైవ్ అయితే ఈరోజు లైవేనండి. అది కూడా నేను దాంట్లో థంబ్నెయిల్‌లో కూడా పెట్టాననమాట. షేప్ బెల్ట్‌ని ఏ విధంగా మనము వితౌట్ మెజర్మెంట్స్ అనేది చేయాలి అనేది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసి దానికి బ్యాక్ పార్ట్లో టక్స్లు అయితే ఇచ్చుకోవాలి. దానికంటే ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్గా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఫ్రంట్ పార్ట్లోనే మనకి బేస్ అయి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ తర్వాత నీట్గా ఫినిషింగ్ అనేది క్లాత్ ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తే ఫిట్టింగ్ తర్వాత ఫినిషింగ్ అనేది సూపర్గా కుదురుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మనకి ఇలాంటి జార్జెట్ శారీస్ వచ్చినప్పుడు అంటే మెత్తని క్లాత్ ఉంటాయి కదండి, అసలుకి మనము చీర మొత్తం అంతా కూడా ఒక పిడకల్లోకి అనేది తీసేసుకోవచ్చు ఇలాంటి శారీస్కి. సో ఇలాంటి వాటికి మనము బ్లౌజ్ కుట్టాలంటే కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతే కరెక్ట్గా మనము ఈజీగా అనేది కుట్టుకోవచ్చండి. ఈ టిప్ అనేది అంటే ఇది చాలామందికి తెలుసు, కానీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే ఇంకా కొత్తగా తెలియని వాళ్ళు కూడా ఉంటారేమో అనేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా అంటే చాలా 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 యూస్ఫుల్ అవుతుంది ఇది అనేది, ఈ మెథడ్ అనేది. ఇలాంటి మెత్తని క్లాత్కి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఖచ్చితంగా ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి. వితౌట్ ఐరన్ అంటే ఐరన్ కూడా అవసరం లేదు దీనికి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను అసలుకి ఇక్కడ ఎక్కడే కానీ ఐరన్ అనేదే చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇట్లనే నేను కుట్టింది కూడా మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను చూడండి. ఇది గమ్ ఒకటి ఉంటే గ్లూ ఒకటి ఉంటే మనకి సరిపోతుంది. లైనింగ్ చుట్టూరా మొత్తం అంతా చివరన అంతా కూడా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత దాని మీదకి మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసేసి ఈ విధంగా అంటే ఆపోజిట్లో అంటే ఉల్టా ఉన్నది కిందికి వేయాలి. రైట్ సైడ్ మన పైకి వేసేసి ఈ విధంగా అయితే పెట్టేసేయాలి. ఇది వచ్చేసి ఇట్లా అంటే థ్రెడ్ పైపింగ్ వేసే బ్లౌజులకి, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసే బ్లౌజులకి అయితే సెట్ కాదు. నార్మల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేయచ్చు. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటే మీకు ఈ మెథడ్ అనేది సెట్ కాదు. అంటే మనం
ఫ్రంట్లో నెక్ కుట్టిన తర్వాత ఇది అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత మరి సైడ్ జాయింట్లు వేస్తాం కదండి, అంటే మొత్తం అంతా సైడ్ వేసేస్తాం కదా, అప్పుడు అనేది ఈ గ్లూ పెట్టేసుకొని మొత్తం నీట్గా ఈ విధంగా సదిరేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ పెట్టేసేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ నీట్గా క్లాత్ని అనుకొని ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవాలి. లేకపోతే మీకు క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అయినా కూడా కొంచెం లోపలిది టైట్ ఉండి పైనది లూజ్ ఉండడం అలాంటివన్నీ జరుగుతాయి. మరి ఎక్కువ కూడా ప్రెస్ చేయకండి. నేను ఎక్కడే కానీ అసలుకు ఎక్కడ ఆరపెట్టలేదు, తర్వాత ఐరన్ కూడా చేయలేదు. నేను నార్మల్గానే చూపిస్తున్నాను మీకు ఇది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసి అట్లయినా డైరెక్ట్ అయినా మీరు టక్స్లు అనేది కుట్టేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒకటైతే చూపిస్తున్నాను, అంటే చుట్టూరా కుట్టు వేసి తర్వాత టక్స్లు వేసి చూపిస్తున్నాను. ఇంకొకటి వితౌట్, అంటే ఏం కుట్లు అనేది వేయకోకుండా జస్ట్ మనం ఇందాక గ్లూ పెట్టాం కదండి, దాంతో అయితే చూపిస్తున్నాను. రెండిటికి కూడా గ్లూ పెట్టాను, కానీ గ్లూ పెట్టిన తర్వాత కూడా కుట్టు వేసుకోవాలా అంటే ఏం అవసరం లేదండి. అది బాగా అతుక్కోవాలి, అప్పుడే మనకు అవసరం ఉండదు. ఒకవేళ మీకు అతుక్కోపోతే మీరు ఇంకా కుట్టు వేసుకోండి. లేదన్నా మీరు గ్లూ పెట్టుకున్న తర్వాత వెంటనే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా అసలు ఆ క్లాత్ అనేది పైకి లేవదనమాట, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మరి మనం పైన కుట్టు వేసుకొని అదంతా ఏమి ఉండదండి. ఒకవేళ మీకు ఇలాంటి క్లాతులకి మధ్యలో ఒక 2-3 చోట్ల కూడా గ్లూ అనేది పట్టేసుకొని నీట్గా ఐరన్ అయితే చేసుకోండి. అప్పుడు ఇంకా మనకి అసలుకి ఇంకా క్లాత్ అనేది పక్కకు కూడా వెళ్ళదనమాట, ఇంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేసి. చాలా బాగుంటుందండి, ఇలా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ టిప్ తెలిసింటే కింద కమెంట్ చేయండి, మాకు ఈ టిప్ ఆల్రెడీ తెలుసు అని. తెలియని వాళ్ళకి అవసరం అయితే నేను ఈ వీడియో చేశాను. ఒక్కరికి యూజ్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అంటే మన వల్ల ఒకరికి తెలిసింది అనేదన్నా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఏదైనా కూడా మనకి తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడంలో తప్పు లేదు కదండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేస్తున్నాను. కట్ చేసేసి ఒక కుట్టు అయితే ఒకదానికి ఒక కుట్టు వేసి చూపిస్తున్నాను, తర్వాత కుట్టు వేయకోకుండా ఇంకొకటి అయితే చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా స్టిఫ్గానే ఉంది, కానీ నేను ఒకసారి కుట్టు వేసి చూపిస్తున్నాను మీకు. మొత్తం అంతా కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి. నాకు తెలిసి దీనికి కుట్టు వేయకోకుండా ఐరన్ చేసేసి కుట్టేస్తేనే సరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కుట్టు వేయడం వల్ల అది క్లాత్ అనేది కొంచెము దగ్గరికి లాగినట్టు అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నాను. రెండు కూడా ఇక్కడ చూపిస్తున్నాను, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరైతే అది ట్రై చేయండి. నాకైతే వితౌట్ కుట్టు వేయకోకుండానే బాగా ఫినిషింగ్ వచ్చిందని అనిపించింది. నేను ఇంకొకటి కూడా కుట్టు వేయలేదు, అందుకే చెప్తున్నాను. రెండిటికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కుట్టు వేసిన తర్వాత ఎట్లా ఉంది, కుట్టు వేయకముందు, కుట్టు వేసింది కుట్టినాక ఎట్లా ఉంది, కుట్టు వేయకోకుండా చుట్టూరా వేసాం కదండి కుట్టు, అది వేయకోకుండా కుడితే ఎట్లా ఉంది, వేసిన తర్వాత కుడితే ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. ఇది మెయిన్ డాట్. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కూర్చోవాలన్నా కూడా మెయిన్ డాట్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఈ మెయిన్ డాట్ ఆధారంగానే ఇంకా 2 డాట్స్ ఉన్నాయి కదండి, ఆ 2 డాట్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ నేను ఇంకొకటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ క్లాత్ అనేది నేను ఇందాక చెప్పాను మీకు, మీరు మధ్యలో కూడా గ్లూ అనేది పెట్టేసుకొని
ఐరన్ చేసేసుకుంటే ఇక్కడ మీరు మరీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఈ కుట్టు ఎందుకు వేస్తున్నానంటే క్లాత్ ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి మనకి పైనది లోపలిది కరెక్ట్గా రాదన్నమాట. సో ఒక కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగొస్తుంది. చూడండి ఈ విధంగా ఒక కుట్టు ఈ విధంగా వేసేసుకొని దీన్ని ఈ విధంగా వెనక్కి తీసేసుకోండి. దీనివల్ల మనకి క్లాత్ అనేది జరగదు కదా. సో దీని మీద ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి అయిపోయింది కదా, ఎంత నీట్గా వచ్చిందో కదా. సేమ్ ఇదే విధంగానే నేను ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అంటే ఒక సైడ్ది అయిపోయింది, ఇంకొక సైడ్ది అయితే ఇప్పుడు మనము చేయాలి. ఇది వచ్చేసి నేను కుట్టు వేయనండి చుట్టూరా. డాట్స్ వేసేటప్పుడు ఇక్కడ నేను లైన్ అయితే వేయట్లేదు, అంటే మిషన్ తోటి అయితే లైన్ అయితే వేయట్లేదు, డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇక్కడ దీనికి స్ట్రైట్గా ఒక మిడిల్ డాట్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి క్రాస్గా ఒక డాట్ అయితే ఇవ్వండి. ఈ విధంగా డాట్ ఈ చంక దగ్గర డాట్ వేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకోకుండా కరెక్ట్గా చంకకి కరెక్ట్గా రావాలి. చూడండి ఈ విధంగా కదా, ఎంత నీట్గా వచ్చిందో కదా. కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా రావాలి షేప్ అనేది, ఎంత నీట్గా వచ్చిందో కదా. చూడండి మీరే చూడండి, ఇలా రావాలండి మనం స్టిచ్చింగ్ చేస్తే. ఇంకా కప్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. టక్స్లు ఇచ్చేసి దీనికి ఇంకా మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదండి, అది అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది టక్స్లు ఇవ్వడం వల్ల. టక్స్లు ఎప్పుడైనా కూడా 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే మనకి 1/2 ఇంచ్ కొందరు ఇస్తారు, ఇంకొందరు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ 3/4 ఇంచు 1 ఇంచు కూడా ఇస్తారు. అలా ఇవ్వకూడదండి. టక్స్లు ఎప్పుడైనా కూడా 1/2 ఇంచ్ అనేది ఇవ్వండి, మనకి బాడీకి అద్దినట్టు కుదురుతుంది. ఇంకొందరు ఏం చేస్తారంటే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మెజర్ చేసుకున్న తర్వాత ఎక్కువ వస్తే అప్పుడు అంటే టక్స్లు వేసేది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వేస్తారు. అలా కూడా ఫిట్టింగ్ అనేది నీట్గా రాదు. ఎప్పుడైనా కూడా మీరు బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడే టక్స్లు కూడా ఇచ్చేసేయండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది నేను చూశానమాట వేరే వాళ్ళని, బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టక్స్లు అనేది ఇస్తారు. అంటే మెజర్మెంట్ చేసిన తర్వాత ఎంత తక్కువ వస్తుందో ఎక్కువ వస్తుందో చూసుకొని దానికి తగ్గట్టు టక్స్లు అనేటివి ఇస్తారు. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే మనం కరెక్ట్ మెథడ్లో అనేది కుట్టాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే 4 ఇంచెస్ అనేది టక్స్లు వేయాలండి, అప్పుడే మనకి హైట్ వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ కరెక్ట్గా ఈ విధంగా వేస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. చూడండి ఈ విధంగా గీరండి వేలుతోటి, అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనికి కంటిన్యూషనే ఈ విధంగా చూడండి, మీకు కరెక్ట్గా వచ్చింది కదా. లైవ్ చేశాను, దీనికి కంటిన్యూషన్ లైవ్ అయితే చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా వేయాలి, తర్వాత హ్యాండ్స్ కర్వ్ ఏ విధంగా తీయాలి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను.